మన జీవితంలో ఒక పరీక్ష మనం నిర్వహించుకోవాలి. అది ఒకరోజు కాదు, ప్రతిరోజు నిర్వహించుకోవాలి. ఆ పరీక్ష యొక్క సమ్మరీ, ఆ పరీక్ష యొక్క రిజల్ట్స్ ఎలా రావాలి, ఆ పరీక్ష యొక్క సారాంశం ఏంటి, ఆ పరీక్ష ఎందుకు పెట్టుకోవాలంటే ఆ పరీక్ష అంటున్నారైనా మీరు విశ్వాసము గలవారై ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మాక్ టెస్ట్ ఏ వెబ్సైట్లో పెడతారు బ్రదర్ అనకండి. టెస్ట్ ఏ కాలేజీలో పెడతారు బ్రదర్ అనకండి. క్వశ్చన్ పేపర్ రివీల్ చేయని బ్రదర్ అనకండి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చను నువ్వే అవుతున్నావు, ఆన్సర్ నువ్వే అవుతున్నావు. బట్ క్వశ్చన్ అనేది వాక్యానుసారంగా ఉండాలి, ఆన్సర్ అనేది వాక్యానుసారంగా ఉండాలి. బోత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆర్ షుడ్ బి ఇన్ ద బైబుల్, ఫ్రమ్ ద బైబుల్ టు ద బైబుల్. ప్రతి ప్రశ్న బైబిల్లో నుంచే నువ్వు వేసుకోవాలి, ప్రతి సమాధానం బైబిల్లో నుంచి నువ్వు చూడాలి. నీ యొక్క జీవితాన్ని వాక్యమనే అర్థము దగ్గరికి తీసుకొని రావాలి.